చీపురుపల్లి టికెట్ను తన పెద్దనాన్న కళా వెంకట్రావుకు టీడీపీ కేటాయించడంతో నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా కష్టించి పనిచేస్తున్న పార్టీ అన్యాయం చేసిందంటూ మండిపడ్డారాయన. తనకు కాకుండా పక్క నియోజకవర్గంలో ఉన్న తన పెద్దనాన్నకు ఇక్కడ టికెట్ కేటాయించడం, ఆయన కూడా దాన్ని అంగీకరించడం భావ్యమా అంటూ టీడీపీ నిర్ణయంపై భగ్గుమన్నారు. అటు కార్యకర్తలు, నాయకులు కూడా నాగార్జునకు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. ఇదే అంశంపై కిమిడి నాగార్జునతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగార్జున గారు, చెప్పండి, టికెట్ అయితే మీరు ఎంతో ఆశించారు. మొదటైతే గంటా పేరు వినిపించింది, తర్వాత మీ పేరు, మళ్ళీ ఈరోజు మీ పెదనాన్న గారు కళా వెంకట్రావు గారి పేరు అయితే ఖరారు చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏమండి, నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని నేనేమి అనను, కానీ ఒక ప్రశ్న నా లోపలే వస్తూ ఉంది. నేను చేసిన తప్పేంటి? 4 సంవత్సరాల 10 నెలలు అందరికీ అందుబాటులో ఉండడమే నా తప్ప? 4 సంవత్సరాల 10 నెలలు ఎవరు కష్టపడినంతగా కష్టపడడమే నా తప్ప? చాలామంది నాయకులు 3 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలీదు. కనీసం 6 నెలలు కూడా తిరగని చాలామందికి రాష్ట్రం అంతటా కూడా ఫస్ట్ లిస్టులోనే టికెట్లు వచ్చాయి. మరి నేను చేసిన నేరం ఏంటి? ప్రజలందరి దగ్గరికి వెళ్తాను నేను, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళాను నేను, ఆ రకంగా కష్టపడ్డాను నేను. ఈ రోజున ఒక యువకుడిగా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో కష్టపడినప్పుడు అటు పక్క ఉన్నది బొత్స సత్యనారాయణ, బెల్లాన్ చంద్రశేఖర, చిన్న శ్రీని అని చెప్పి నేను ఎక్కడ భయపడలేదు. చాలామంది, బాబు కుర్రవాడు నువ్వు ఎందుకు ఎక్కడ అని చెప్పేసి మొదటి సంవత్సరంలో నాకు హెచ్చరికలు అనేవి ఇవ్వడం అనుకోండి, లేదా మంచి కోరి చెప్పడం అనేది జరిగింది. అయినా నేను కార్యకర్తల కోసం నా పోరాటాలు నేను చేయడం అనేది జరిగింది. కార్యకర్త బాగుంటేనే నేను బాగుంటాను, ఆ కార్యకర్త కష్టంలో ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి పోరాడాలని చెప్పి పోరాటాలు చేయడం అనేది జరిగింది. మరి ఈ రోజున నాకు చీపురుపల్లి నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరంగానే నేను భావిస్తూ ఉన్నాను. నాగార్జున గారు, సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా సుమారు అంటే నెల రోజుల ముందు నుంచి కూడా గంటా శ్రీనివాసరావు పేరు అయితే పెద్ద ఎత్తున వినిపించింది. ఆ టైంలో మీరు ఏమైనా కృషి చేశారా? టికెట్ కోసం అధినేతతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగానండి. ఈ రోజున నేను అధినేత గారితో కానివ్వండి, లోకేష్ గారితో కానివ్వండి, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా నేను మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు కార్యకర్తల గొంతుక కింద ఉన్న నేను వేరేగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డానో తెలుసు. నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకే కాదు, 7 నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న నేను పక్క నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా నేను ఎంత కష్టపడ్డాననేది ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నేను కొత్తగా మాట్లాడడానికి అందులో ఏం లేదండి. శంకరావం కార్యక్రమంలో కూడా మీరు చీపురుపల్లి ప్రజలారా నాకు ఒక్క అవకాశం ఉండనైతే నారా లోకేష్ ఎదుటే మీరు చెప్పారు. ఆ టైంలో మీరు నారా లోకేష్తో టికెట్ గురించి ప్రస్తావన రాలేదా? ఆ రోజునైతే నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి ఎచ్చర్లు వెళ్ళాము, ఎచ్చర్ల నుంచి నెల్లిమర్ల నైట్ స్టే కోసం వెళ్ళారు. నైట్ స్టే కోసం వెళ్ళినప్పుడు ఆయన బస్సు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. బస్సు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను యాజ్ అ పార్లమెంట్ అధ్యక్షుడి కింద ఉండాలి కాబట్టి ఉన్నాను. అన్నారు, రేపు మార్నింగ్ కరెక్ట్గా 9:30కి వచ్చేస్తా అని చెప్పినప్పుడు, చాలా బాగా చేసావు శంకరావం కార్యక్రమం, నీ వెనకాతలు ఉన్న యువకులు చాలా మోటివేటెడ్గా ఉన్నారు, బాగా కష్టపడి చేసుకో అని చెప్పారండి. సో మా పెదనాన్నగారే కదా టికెట్ ఇస్తున్న సానుకూలత ఏమైనా ఉంటుందా, లేదంటే ఇదంతా క్షణికావేశంలో చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు? నేను ఇది క్షణికావేశంలో మాత్రం చేయట్లేదు. బహుశా మీకు నేను గట్టిగా మాట్లాడడం వల్ల అలా అనిపిస్తుందేమో, కాబట్టి టోన్ డౌన్ అయ్యి మెల్లిగా చెప్తాను. ఎచ్చర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావు గారు రాజకీయం చేసుకున్నారు. ఆయన ఒక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. ఆయన ఎన్నో పదవులు చేశారు, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కావాలి అనుకుంటే ఎంపీ పదవి తీసుకుని ఉండొచ్చు, లేదా ఆయన ఒక రాజ్యసభ లాంటిదో, లేదంటే ఇంకేదో ఆయన సర్వీసెస్ స్టేట్ మొత్తం అవసరం కాబట్టి అక్కడ చేసుకోవచ్చు. నేను చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మగారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర ఒక సాధారణ మానవుడిలాగా, ఒక సాధారణ కార్యకర్తలాగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కష్టపడ్డానండి. మేం కళా వెంకట్రావు గారి కోసం కూడా ఇంతకుముందు గతంలో కొన్నిసార్లు త్యాగం చేయడం అనేది జరిగింది, అమ్మా నాన్న అయినా. ఇది కిమిడి నాగార్జున చెబుతున్నారు. ఖచ్చితంగా చాలా బాధపడుతున్నట్లయితే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజుల్లో తన క్యాడర్తో మాట్లాడి తన నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తానని చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, చీపురుపల్లి నుండి.